ఒక ఊరిలో సోమన్న అనే పేద రైతు ఉండేవాడు. అతనికి ఊరి చివర ఒక చిన్న పొలం ఉండేది. ఆ పొలం పక్కనే ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఒక భూతం నివసిస్తుందని, అది ఎవర్నీ అక్కడికి రానివ్వదని అందరూ భయపడేవారు. కాని సోమన్న తన కుటుంబాన్ని పోషించడానికి ఆ అడవిలోని కొంత భూమిని సాగు చేయాలని నిర్ణయించుకుంటాడు. సోమన్న అడవిలో చెట్లు నరుకుతుండగా పెద్ద శబ్దంతో భూతం ప్రత్యక్షమవుతుంది. ఎవడవు నువ్వు? నా అనుమతి లేకుండా నా అడవిలోకి ఎలా వచ్చావు? నిన్ను ఇప్పుడే తినేస్తాను అని గర్జిస్తుంది. సోమన్న భయపడకుండా, నేను చాలా బలవంతుడిని, నాతో పెట్టుకుంటే నీకే నష్టం అని ధైర్యంగా అబద్ధం చెప్తాడు. భూతం సోమన్న మాటలు నమ్మదు. అయితే మనమొక పరీక్ష పెట్టుకుందాం. ఈ రాయిని పిండి చేసినవాడే బలవంతుడు అని ఒక రాయిని తీసుకుని పొడి చేస్తుంది. సోమన్న తెలివిగా తన జేబులో ఉన్న ఒక తెల్లని గుడ్డును తీసి, ఇదిగో చూడు, నేను ఈ రాయిని పిండి చేయడమే కాదు, దీనిలో నుండి రసం కూడా తీస్తాను అని గుడ్డును నలుపుతాడు. లోపల ఉన్న తెల్లసొన బయటకు రావడం చూసి భూతం ఆశ్చర్యపోతుంది. సోమన్నని నిజంగానే మహాబలవంతుడు అనుకుంటుంది. భూతం సోమన్నను తన గుహకు పిలిచి, సరే, మనం ఎవరు ఎక్కువ తింటామో చూద్దాం అంటుంది. సోమన్న తన చొక్కా లోపల ఒక పెద్ద సంచిని దాచుకుంటాడు. భూతం గిన్నెల కొద్దీ అన్నం తింటుంటే సోమన్న తింటున్నట్టు నటిస్తూ అన్నాన్ని చొక్కాలోని సంచిలో వేస్తాడు. చివరగా సోమన్న, నాకు ఇంకా ఆకలిగా ఉంది, కావాలంటే నా కడుపు చీల్చిచూడు, ఇంకా ఎంత ఖాళీ ఉందో అంటూ కత్తితో తన సంచిని నెమ్మదిగా కోస్తాడు. సంచిలోని అన్నం బయటకు రావడం చూసి భూతం తన కడుపును కూడా అలానే కోసుకుంటే చనిపోతానని భయపడి సోమన్న కాళ్లమీద పడుతుంది. భూతం భయంతో తన వద్ద ఉన్న బంగారం, నగలు సోమన్నకు ఇచ్చి అక్కడి నుండి పారిపోతుంది. సోమన్న ఆ ధనంతో తన గ్రామానికి తిరిగి వెళ్లి సుఖంగా జీవిస్తాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే, శారీరక బలం కంటే బుద్ధిబలమే గొప్పది.